కర్ణాటక రాజకీయం రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతుంది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ సీఎంగా సిద్ధరామయ్య ఉన్నారు. గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో సీఎం మార్పు జరుగుతుందనే వార్తలు చక్కర్లు కొడుతూ ఉన్నాయి. సమయం సందర్భం వచ్చిన ప్రతిసారి సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వాటిని ఖండిస్తూ వస్తున్నారు. ఇక తాజాగా సీఎం సిద్ధరామయ్య కొడుకు యతీంద్ర మాట్లాడిన మాటలు దేశం దృష్టిని ఆకర్షించాయి. సీఎం మార్పు తప్పదా అంటూ ప్రచారం నడుస్తున్న ప్రచారానికి యతీంద్ర మాటలు బలాన్ని చేకూరుస్తున్నాయి. సీఎం పదవి కోసం డీకే శివకుమార్, పరమేశ్వరన్ లాంటి నేతలు పోటీ పడుతున్నారు. బీహార్ ఎన్నికల తర్వాత సీఎం మార్పు ఉంటుంది అని ప్రచారం జరుగుతూ ఉంది. అయితే బెలగావిలో జరిగిన బహిరంగ సభలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుమారుడు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ యతీంద్ర సిద్ధరామయ్య బుధవారం తన తండ్రి రాజకీయ జీవితం చివరి దశలో ఉంది అని పేర్కొన్నారు. ఆయన తరువాత కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని నడిపించగల నాయకుడు అవసరమని చెప్పారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న నాయకుడు, ప్రగతిశీల దృక్పథం కలిగిన సీనియర్ హస్తం, పార్టీ నాయకుడు సతీష్ జార్కిహోలీ సిద్ధరామయ్య తర్వాత ఆ బాధ్యతలను స్వీకరిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. యతీంద్ర సిద్ధరామయ్య చేసిన ఈ వ్యాఖ్యలు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వ నాయకత్వ మార్పు గురించి ఊహాగానాలకు ఆజ్యం పోశాయి. సిద్ధరామయ్య నవంబర్లో ముఖ్యమంత్రిగా 2.5 ఏళ్లు పూర్తి చేసుకుంటారు. ఇక కాంగ్రెస్ హైకమాండ్ రాబోయే 2.5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిని మార్చవచ్చనే ఊహాగానాలు రాష్ట్రంలో తీవ్రమయ్యాయి. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పదవికి ప్రధాన పోటీదారుడుగా ఉన్నారు. కానీ యతీంద్ర చేసిన వ్యాఖ్యలు నాయకత్వ మార్పు జరిగితే షెడ్యూల్డ్ తెగకు చెందిన సతీష్ జార్కిహోలీకి సీఎం అభ్యర్థిని చూపించడానికి చేస్తున్న ప్రయత్నంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక కాంగ్రెస్ సిద్ధాంతాన్ని నమ్మే వ్యక్తి మాత్రమే పార్టీని, ప్రభుత్వాన్ని నడిపించాలని చెబుతున్నారు. ముఖ్యమంత్రిని మార్చడం గురించి మాట్లాడలేదు. ఇదంతా ఊహాగానాలు మాత్రమే. ముఖ్యమంత్రిని మార్చాలని ఎవరూ డిమాండ్ చేయలేదు. సిద్ధరామయ్య మొత్తం పదవీ కాలం ముఖ్యమంత్రిగా ఉంటారు. అలాగే సీఎం పదవిపై నిర్ణయం హైకమాండ్, ఎమ్మెల్యేలపై ఆధారపడి ఉంటుంది. నా ప్రకటన ముఖ్యమంత్రిని మార్చడం గురించి కాదు అంటూ యతీంద్ర స్పష్టం చేశారు. ఇక రాష్ట్రంలో 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయానికి ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కీలక పాత్ర పోషించారని పేర్కొంటూ అనేక మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతు ప్రకటించారు. ఈ అంతర్గత చర్చలు ఎన్ని ఉన్నా నాయకత్వ మార్పు గురించి ప్రజల ఊహాగానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ హైకమాండ్ తన వైఖరిని కొనసాగించింది. ఇక తాజా వ్యాఖ్యలపై సీఎం సిద్ధరామయ్య ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ಇವತ್ತು ತಂದೆಯವರು ಈಗ ಇನ್ನೇನು ರಾಜಕೀಯ ಕೊನೆಗಾಲದಲ್ಲಿ ಇದ್ದಾರೆ, ಅವರ ರಾಜಕೀಯ ಬದುಕಿನ ಕೊನೆ ಘಟ್ಟದಲ್ಲಿದ್ದಾರೆ. ಅಂತ ಸಮಯದಲ್ಲಿ ಈ ರೀತಿ ವೈಚಾರಿಕವಾಗಿ ಪ್ರಗತಿ ಪರವಾದಂತ ಸಿದ್ಧಾಂತ ಇಟ್ಕೊಂಡಿರೋರಿಗೆ ಮಾರ್ಗದರ್ಶನ ಮಾಡೋದಕ್ಕೆ, ಅವ್ರಿಗೆ ನೇತೃತ್ವ ವಹಿಸ್ಕೊಳ್ಳೋಕೆ ಒಬ್ರು ನಾಯಕರು ಬೇಕು. ಜಾರಕಿಹೊಳಿ ಅವರು ಅಂತ ಒಂದು ಜವಾಬ್ದಾರಿನ ವಹಿಸ್ಕೋತಾರೆ. ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷ ಸಿದ್ಧಾಂತ ನಂಬಿಕೆ ಇಟ್ಕೊಂಡಿರುವಂತ ಎಲ್ಲ ರಾಜಕಾರಣಿಗಳಿಗೆ, ಯುವ ನಾಯಕರಿಗೆ ಅವ್ರು ಮಾದರಿಯಾಗಿ ನಮ್ಮನ್ನು ಮುನ್ನಡೆಸ್ತಾರೆ ಅನ್ನೋ ಒಂದು ನಂಬಿಕೆ ನನಗಿದೆ. ಸೊ ಹಾಗಾಗಿ ಈ ರೀತಿ ಒಂದು ತತ್ವಬದ್ಧತೆ ಇರುವಂತಹ ನಾಯಕರು ಸಿಗೋದು ಬಹಳ ಕಷ್ಟ. ಅಂತ ಕೆಲಸನ ಜಾರಕಿಹೊಳಿ ಮಾಡ್ತಿದ್ದಾರೆ. ಅಂತ ಕೆಲಸ ಮುಂದುವರಿಸಲಿ ಅಂತ ಹೇಳಿ ನಾನು ಕೇಳ್ಕೊಳ್ತಾ, ಇವತ್ತು ತಂದೆಯವರು ಈಗ ಇನ್ನೇನು ರಾಜಕೀಯ ಕೊನೆಗಾಲದಲ್ಲಿ ಇದ್ದಾರೆ, ಅವರ ರಾಜಕೀಯ ಬದುಕಿನ ಕೊನೆ ಘಟ್ಟದಲ್ಲಿದ್ದಾರೆ. ಅಂತ ಸಮಯದಲ್ಲಿ ಈ ರೀತಿ ವೈಚಾರಿಕವಾಗಿ ಪ್ರಗತಿ ಪರವಾದಂತ ಮಾರ್ಗದರ್ಶನ ಮಾಡೋದಕ್ಕೆ, ಅವ್ರಿಗೆ ನೇತೃತ್ವ ವಹಿಸ್ಕೊಳ್ಳೋಕೆ ಒಬ್ರು ನಾಯಕರು ಬೇಕು. ಜಾರಕಿಹೊಳಿ ಅವರು ಅಂತ ಒಂದು ಜವಾಬ್ದಾರಿನ ವಹಿಸ್ಕೋತಾರೆ. ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷ ಸಿದ್ಧಾಂತ ನಂಬಿಕೆ ಇಟ್ಕೊಂಡಿರುವಂತ ಎಲ್ಲ ರಾಜಕಾರಣಿಗಳಿಗೆ, ಯುವ